చెన్నైలో పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్న హరియాన్ రామ 5 సంవత్సరాలున్న తన కొడుకుతో వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ పని కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ చెన్నై వెళ్దామని అనుకుంటారు. రిటర్న్ వెళ్తున్న టైంలో వాళ్ళ కార్ అయితే ఒక చోట బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అయిన చోట చూడడానికి డేంజరస్ గా అలాగే భయంకరంగా అయితే అనిపిస్తుంది. అది కూడా రాత్రి. అలాంటి టైంలో హరి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు ఆ డేంజరస్ ప్లేస్ ఏంటి, అక్కడ ఏముంది అని తెలుసుకోవాలంటే ఈ మిరల్ అనే మూవీ అయితే చూడాల్సింది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే థ్రిల్లింగ్ అయితే నడుస్తూ ఉంటుంది. హరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బతికి బయటపడ్డారా లేదా, అసలు వీళ్ళకి ఏం జరిగింది ఆ ప్లేస్ లో. ఇది ఒక డబ్బుడ్ మూవీ. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎంజాయ్. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ. మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన అనిర్వేష్ తన వైఫ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ అయితే వెళ్తాడు. తన వైఫ్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని, నా భార్య నన్ను చంపడానికి చూస్తుందని కంప్లైంట్ అయితే ఇస్తాడు అనిర్వేష్. అసలు అనిర్వేష్ పోలీసు వాళ్ళకి చెప్పింది నిజమేనా లేదా ఇది భార్యాభర్తల స్కెచ్చా? ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిపార్ట్మెంట్ అయితే రంగంలోకి దిగుతుంది. అసలుకి అనిర్వేష్ కి తన వైఫ్ కి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఇబ్బందిలో పడ్డాయా లేదా వీళ్ళిద్దరిని ఇబ్బందిలో పెట్టాయా, ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఈ మూవీ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి వైఫ్ ఆఫ్ అనిర్వేష్ అనే మూవీ చూడాల్సిందే. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ లో అబద్ధం చెప్పేది ఎవరు, అసలు వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి, ఈ డ్రామా అంతా ఎందుకు ఆడుతున్నారు అని తెలియాలంటే ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొద్దనే చెప్తా నేనైతే. ఈ మూవీని చూడాలంటే యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ. హ్యాపీ ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసినా అలాగే పెళ్లి సంబంధాలు వచ్చినా వాళ్ళ ఫాదర్ వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో హ్యాపీ వాళ్ళ ఫాదర్ కి దూరంగా ఉందామని బెంగళూరు అయితే వెళ్ళిపోతాడు. బెంగళూరు వెళ్ళిపోయాక కావ్య అనే అమ్మాయితో లవ్ లో అయితే పడతాడు. ఆ తర్వాత కావ్యకి హ్యాపీ వాళ్ళ ఫాదర్ గురించి అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, కావ్య వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీని ఏం చేసింది, ఇంతకీ హ్యాపీ వాళ్ళ ఫాదర్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఈ మూవీని ఏమొచ్చేసి హ్యాపీ రాజా. హ్యాపీ రోల్ లో జీవి ప్రకాష్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హ్యాపీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మనకి క్లైమాక్స్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఈ మూవీ స్టార్టింగ్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ మూవీ. క్లైమాక్స్ కి వస్తాలకే చాలా ఎమోషనల్ గా అయితే ఎండ్ అవుతుంది. మెయిన్ లీడ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ మూవీలో. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఇది ఒక కొరియన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ లో ట్విస్ట్లు అలాగే మిస్టరీ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ కోరికలు తీర్చే యాప్ గురించి అయితే తెలుసుకుంటాడు. ఆ యాప్ ని తన క్లాస్ లో అందరు స్టూడెంట్స్ తో అయితే షేర్ చేసుకుంటాడు. అయితే ఆ స్టూడెంట్స్ అందరూ దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ యాప్ నిజంగానే ఆ స్టూడెంట్స్ కోరికలు తీరుస్తూ ఉంటుంది. కానీ ఎవరి కోరికలు అయితే తీరుస్తుందో ఆ స్టూడెంట్స్ ని చంపడం అయితే స్టార్ట్ చేస్తుంది ఆ యాప్. ఇంతకీ ఆ యాప్ ఏంటి, స్టూడెంట్స్ ని ఆ యాప్ ఎలా చంపుతుంది, వీళ్ళతో షేర్ చేసుకున్న ఆ స్టూడెంట్ బతికే ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ అయితే మీరు చూడాల్సిందే. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి ఇఫ్ విషెస్ కుడ్ కిల్ అని ఈ కొరియన్ సిరీస్ అయితే మీరు చూడాలి. ఈ సిరీస్ లో ఎపిసోడ్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే థ్రిల్లింగ్ అయితే నడుస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే. కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి, అలాగే అందరి పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి ఈ సిరీస్ లో. ఈ యొక్క మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ తో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో ఈ సిరీస్ చూడొచ్చా అంటే అవాయిడ్ చేయమని చెప్తా. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ. ఈ మూవీలో దేవిక ఒక అథ్లెటిక్స్ టీచర్. ఒక రోజు దేవిక సడన్ గా నిద్ర లేవడంతో తన ఇయర్ రింగ్స్ అలాగే నోస్ పిన్ అలాగే కొన్ని యాక్సెసరీస్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. అలాగే తన బాడీ మీద అక్కడక్కడ కొన్ని ఇంజురీస్ అయితే ఉంటాయి. దేవికకి అసలు ఏం అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్ తో ఉంటుంది. బిఫోర్ డే దేవికకి ఏమైంది అనేది కొంచెం కూడా తనకి గుర్తుండదు. అసలు ఇది నార్మల్ కాదు, ఏదో జరిగింది అని దేవిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకీ దేవికకి ఏమైంది ముందు రోజు, అసలు బాడీ మీద దెబ్బలు ఎట్లా తాకాయి, దేవిక బాడీ మీద ఉన్న గోల్డ్ ఏమైంది అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ యూట్యూబ్ లో ప్రతీకారం అనే నేమ్ తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇదంతా చేసిన వాడిని దేవిక కనిపెట్టిందా లేదా, కనిపెడితే ఎల్లపాల్ అయితే తన క్యారెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. యాక్చువల్లీ ఇది ఒక మలయాళం మూవీ, మనకు తెలుగులో యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. కానీ ఫ్యామిలీతో ఈ మూవీ అయితే స్కిప్ చేయడం బెటర్ అని చెప్తాను నేనైతే. యూత్ ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మనకి తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. ఇందులో ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్ కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యా. 10th క్లాస్ పాస్ అయిన ప్రవీణ్ అనే అబ్బాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాడు. తన మదర్ హౌస్ వైఫ్ అలాగే ఫాదర్ ఒక చిన్న బేకరీ అయితే నడుపుతూ ఉంటాడు. కానీ ఫ్యామిలీ గురించి ప్రవీణ్ పెద్దగా పట్టించుకోడు. తను చదువులో కొంచెం వీక్. ప్రవీణ్ కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. 10th అయిపోయిన ప్రవీణ్ ఇంటర్ లో అయితే జాయిన్ చేస్తారు. ప్రవీణ్ ఇంటర్ లో 3 అమ్మాయిలను అయితే లవ్ చేస్తాడు. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ప్రదీప్ రంగనాథన్ లాగానే అనిపించింది. ప్రవీణ్ కి బ్రేకప్స్ అయ్యాక అలాగే అవమానాలు పడ్డాక నెక్స్ట్ ఏం జరిగింది, తర్వాత ప్రవీణ్ లైఫ్ ఎలా మారింది అని తెలుసుకోవాలంటే ఈ యూత్ అనే మూవీ అయితే చూడాల్సింది. ఈ మూవీలో అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, అలాగే ఫ్రెండ్స్ వి కూడా, అలాగే మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో ఫన్నీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడక్కడ. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. సో ఇవాళకి వీడియో అయితే ఇంతే గైస్. నేను చెప్పిన మూవీస్ లో ఏదైనా చూసారా, ఏదైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.